ఈవీఎంలలో తేడాలు వస్తున్నాయండి. ఒక బ్యాటరీ ముందు పెట్టింది, ఆ తర్వాత బ్యాటరీ లోపల పెట్టినప్పుడు ఉన్న ఛార్జింగ్కిను ఆ తర్వాత తీసినప్పుడు ఉన్న ఛార్జింగ్కి తేడా వస్తుంది. అసలు ఈవీఎంలలో ఏమున్నాయో అదే తరహాలో వీవీప్యాట్లు ఉన్నాయా లేదా అది అసలు లెక్కేయాలి కదా. ఇంకోటి, ఇవాల్టి వరకు 20 ఫామ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఏ బూత్కి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అన్నటువంటిది ఎందుకు మెన్షన్ చేయలేదు అంటూ నిలదీసింది, వస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న ఏకంగా ఈసీనే కలిసి ఇచ్చింది కంప్లైంట్. అయితే దాన్ని రాసేటప్పుడు కూడా కనీసం ఈనాడు ఎన్నికల ఫలితాలతో విస్మయానికి గురయ్యాం సీఈఓని కలిసిన వైకాపా నేతల బృందం అంటే వాళ్ళ స్టేట్మెంట్గా రాసింది తప్పించి విస్మయానికి అసలు విషయం ఏంటి, ఈవీఎంల మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానం అన్నది కాకుండా ఎన్నికల ఫలితాలతో విస్మయానికి గురయ్యామని, షాక్కు గురయ్యాం అని చెప్పారు అన్నట్టు కోణంలో రాసుకొస్తున్నారు. అంటే ఈవీఎం పదము, వీవీప్యాట్ల పదము అవి వాడితేనే కంగారు పడేటటువంటి పరిస్థితులు ఎందుకుందో మీడియా ఆలోచించుకోవాల్సి ఉంది.